కాళేశ్వరం కూలిపోయిందన్నారు. ఇంకా కొంచెం ముందుకు పోయి కూలేశ్వరం అనే పేరు కూడా పెట్టారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయితే అట్లాంటి కూలిపోయిన కాళేశ్వరం నుంచి నీళ్లను ఇవాళ ఎట్లా తీసుకొని వచ్చి హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాడు అనేది ఇవాళ తెలంగాణ వాదులు అడుగుతున్నటువంటి ప్రశ్న, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అడుగుతున్న ప్రశ్న. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ నుంచి నీళ్లను తీసుకొస్తున్నారు ఇవాళ హైదరాబాద్కి తాగునీటి కోసం. మరి కాళేశ్వరం కూలిపోతే ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. అయితే కాళేశ్వరం అనగానే మనకు మెయిన్గా గుర్తుకొచ్చే వాళ్ళల్లో వి ప్రకాష్ గారు ఒకరు. అసలు ఎట్లా తీసుకొని వస్తారు ఈ నీళ్ళని? నిజంగా కాళేశ్వరం కూలిపోతే ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చాలా ఇష్యూస్ మీద మాట్లాడదాం ఆయనతో. సార్ నమస్తే. నమస్తే అమ్మా. అందరికి వచ్చే డౌటే సార్, కాళేశ్వరం కూలిపోయింది అన్నారు కదా, మళ్ళీ వెళ్ళనేమో మల్లన్న సాగర్ నుంచి తీసుకొస్తున్నా అన్నారు. ఎట్లా సాధ్యమవుతుంది అది? ఇప్పుడు కాళేశ్వరం అనే దానిలో మనం ఒకసారి కనుక కాళేశ్వరాన్ని చూసినట్టయితే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మేడిగడ్డ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మేడిగడ్డలో ఒక పియర్ కూలింది, దాన్ని రిపేర్ చేయమని చెప్పి ఎన్డిఎస్ఏ కానీ మిగతా విజిలెన్స్ కమిటీ కానీ అన్ని చెప్పినాయి. అయితే ఇక్కడ మేడిగడ్డ దగ్గర నుంచి మనము కాళేశ్వరం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ సపోజ్ ఇక్కడ మనకు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ జంట జలాశయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడికి ఎట్లా రావాలి అన్నప్పుడు ఫస్ట్ మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది కదా, ఈ కన్నెపల్లి దగ్గర లిఫ్ట్ చేయాలి ఇవి నీళ్లు లేనప్పుడు. అంటే పైన శ్రీరామ్ సాగర్లో వరద రాలేదు, కడెం నుంచి వరద రాలేదు కాబట్టి హైదరాబాద్ దాకా రావాలంటే కన్నెపల్లి దగ్గర నుంచి లిఫ్ట్ చేయాలి. ఇక్కడ నుంచి అందులో వస్తారు, అన్నారంలో వస్తారు, కొంత గ్రావిటీ కొంత ప్రవాహ కాలువల ద్వారా. అన్నారం నుంచి సుందిల్లా, ఈ సుందిల్లా నుంచి డైరెక్ట్ ఇట్లా ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి టన్నెల్స్, ఎల్లంపల్లి నుంచి ట్విన్ టన్నెల్స్, 2 టన్నెల్స్ ఉంటాయి. ఈ టన్నెల్స్ నుంచి ఎటు వస్తాయి? ఇక్కడి నుంచి మనం నంది మేడారం, ఈ నంది మేడారంకి వస్తాయి. నంది మేడారంకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లిఫ్ట్ అమ్మ, ఇది బాహుబలి లిఫ్ట్లు అంటాం కదా, ఇక్కడ బాహుబలి లిఫ్ట్లు ఇక్కడ ఉంటాయి. ఈ బాహుబలి లిఫ్ట్ల ద్వారా అంటే 139 మెగావాట్ల పంప్స్ అన్నట్టు ఇవి. ఇక్కడ నుంచి వచ్చేసి 2 మళ్ళీ ట్విన్ టన్నెల్స్ ఉంటాయి ఇవి. ఈ టన్నెల్స్ ఏంటంటే డైరెక్ట్గా ఇది 7th ప్యాకేజ్ అంటారు, ఇదేమో 6th ప్యాకేజ్, ఇది 7th ప్యాకేజ్. ఈ 7th ప్యాకేజ్ నుంచి ఈ ట్విన్ టన్నెల్స్ ద్వారా ఇక్కడ నుంచి మళ్ళీ గాయత్రి పంప్ హౌస్కి వస్తాయి. ఈ గాయత్రి నుంచి మళ్ళీ లిఫ్ట్ చేస్తారు, లిఫ్ట్ ఇది. ఇక్కడ కూడా బాహుబలి పంప్స్ ఉంటాయి. ఈ బాహుబలి పంపుల నుంచి బాహుబలి పంపుల నుంచి ఏంటంటే డైరెక్ట్గా వరద కాలువలో పడతాయి. ఇది వరద కాలువ, ఏది శ్రీరామ్ సాగర్ వరద కాలువ, ఎస్ఆర్ఎస్పి. ఈ వరద కాలువ డైరెక్ట్ ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు. తర్వాత గోదావరి అనేది ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి ఇట్లా వస్తుందమ్మా, ఇట్లా వస్తూ ఉంటుంది, ఇట్లా వచ్చి ఇటు ఎల్లంపల్లి ఇదంతా కూడా. అయితే ఈ మధ్యలో ఏంటంటే కడెం అని ఉంటుంది ఇక్కడ, ఈ కడెం ప్రాజెక్ట్. ఈ కడెం బాగా ఏదైతే ఉన్నదో గోదావరిలో కలుస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, మొత్తం చెప్తాను నేను స్టోరీ. ఎస్ఆర్ఎస్పి వరద కాలువ నుంచి ఏమవుతుందంటే ఈ మిడ్ మానేర్లో పడుతుంది, ఇది మిడ్ మానేర్. ఈ మిడ్ మానేర్ రిజర్వాయర్ నుంచి మళ్ళీ ఇటు వస్తుంది, ఇటు కూడా ఒక లింక్ ఉంటుంది అన్నట్టు. ఇదేంటంటే అప్పర్ మానేర్ డ్యామ్, ఎప్పుడో నిజాం కట్టిండు, నీళ్లు లేవు, దానికి పోతుంది. ఇదంతా కూడా సిరిసిల్ల జిల్లా, ఇది సిరిసిల్ల. ఇక్కడ వచ్చేసి ఇది సిద్దిపేట, ఇటు సిద్దిపేట. ఇక్కడ నుంచి వచ్చేసి రంగనాయక సాగర్, అంతకంటే ముందు అన్నపూర్ణ రిజర్వాయర్. ఈ రంగనాయక సాగర్లకు మిడ్ మానేర్ నుంచి వస్తాయి, ఇట్లా అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా. ఈ 2 దిక్కులో కూడా లిఫ్ట్లే ఉంటాయి. ఇక్కడ నుంచి రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ. అయితే ఇందులో ఉన్న 20 టీఎంసీలను ఈ కొండపోచమ్మ ద్వారా ఇక్కడ నుంచి ఇటు నల్గొండ జిల్లా, యాదాద్రి జిల్లా పోతాయి. యాదాద్రిలో మనకు మొన్న ఆయన శంకుస్థాపన చేసిండు ఒక రిజర్వాయర్కు, గంధమాలతో పాటు బస్వాపూర్ అని ఇంకోటి ఉంటుంది. ఈ గంధమాల అప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు
మాకు ఎక్కువ డబ్బు కావాలన్నప్పుడు అంత డబ్బు మనం ఇవ్వలేము, ఎందుకంటే యాదగిరిగుట్ట దగ్గర బాగా రేట్లు పెరిగినాయి, ఇవ్వలేమని చెప్పి దాన్ని వదిలేశారు. తక్కువ చేసి చాలా చిన్న రిజర్వాయర్గా చేశారు. ఇప్పుడు అది శంకుస్థాపన అయింది. బసవపురేమో కట్టారు ఆల్రెడీ, ఇది కూడా యాదాద్రి దగ్గరనే ఉంటుంది. ఈ 2 రిజర్వాయర్ల ద్వారా ఇటు నల్గొండ జిల్లాకి వెళ్తాయి. యాదాద్రి పూర్వ నల్గొండ జిల్లా యాదాద్రి. ఇదే మల్లన సాగర్ కొండపోచమ్మ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ తీసుకొస్తారు. ఇట్లా తాగునీరు ఇస్తారా లేకుంటే మూసీ పునర్జీవనానికి వాడతారా అని తెలియదు. ఎందుకంటే మూసీని మళ్ళీ కేసీఆర్ గారు ఏం చేశారంటే ఆ 111 జీవో మధ్య దాన్ని తీసేసి వేరే జీవో తీసుకొస్తా అని చెప్పి అప్పుడు సోమేష్ కుమార్ కమిటీ కూడా వేశారు. అప్పుడు పెద్ద గొడవ కూడా చేసిన 111 ఎట్లా ఎత్తేస్తారు అది. అయితే ఆయన ఏమన్నాడంటే జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకప్పుడు మంచినీళ్ళు బాగా తాగడానికి అది వాడారు. అంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చేదాకా కూడా దాన్ని వాడుతూనే ఉన్నారు. ఆయన ఏమన్నాడంటే ఆల్రెడీ మురికి నీళ్ళు అందులో వస్తున్నాయి, ప్రజలకు అవి ఇవ్వడం వల్ల డయేరియా లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే సిటీ డ్రైనేజ్ కూడా కొంత అటుపక్క సిటీ ఎక్స్పాండ్ అయింది, చేవెళ్ళ దాకా అన్ని ఫామ్ హౌస్లు అయినాయి. ఆ పరిమితికి మించి కట్టుకున్నారు. వాళ్ళకి ఇచ్చిన 15% కంటే ఎక్కువ కట్టకూడదు ఒక ఎకరంలో, బట్ చాలా కట్టారు. హాస్టల్స్ వచ్చినాయి, కంపెనీస్ వచ్చినాయి, అప్పుడు ఉల్లంఘన జరిగింది 111 జీవోకి. సో ఇప్పుడు ఆ 2 జంట జలాశయాల్లో నీరు కూడా తాగడానికి పనికిరాదు, మేము గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మూసి ఎప్పటికి కూడా నిరంతరం పారేటట్టు చేస్తాము. అందుకని ఏం చేస్తారంటే 3600 కోట్లు శాంక్షన్ చేసి మూసీలోకి ఏవైతే నాలాస్ వస్తున్నాయో ఆ నాలాలకు ఈ డ్రైనేజ్ రాకుండా, పారిశ్రామిక వ్యర్థ జలాలు రాకుండా ఎస్టీపీలు పెట్టారు. ఒక్కొక్క ఎస్టీపీ దాదాపుగా 300 కోట్లు 200 కోట్లు ఇంత వర్త్ అన్నట్టు. టోటల్ 36 దాకా 20కి పైన ఎస్టీపీలు వచ్చాయి. ఇప్పుడు కొన్ని ఇనాగరేట్ అయినాయి, కొన్ని పెండింగ్లో ఉన్నాయి, కొన్ని పనిచేస్తున్నాయి. అయితే దాన్ని శుద్ధి చేసిన నీళ్ళను మనం మూసిలోకి వదిలినట్టయితే బాగుంటుంది. అట్లాగే గోదావరి నుంచి కూడా మనము లిఫ్ట్ చేసుకొని 2 జంట జలాశయాల్లో మనం స్టోర్ చేసుకొని మంచినీళ్ళు కూడా వాడుకోవచ్చు అనేది కేసీఆర్ గారు చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం పడిపోకుండా ఉండుంటే ఇది గత ఏడాది నుంచి అమలయ్యేది. అంటే ఆయన ప్రయారిటీగా ఉండేది. ఎందుకంటే 3600 కోట్లు ఎప్పుడైతే ఎస్టీపీలకు ఇచ్చారో ఒకసారి శుద్ధి చేసిన జలాలు మూసీలోకి వచ్చినట్టయితే ఈ ప్రాజెక్ట్ కమెన్స్ అయ్యేది, ఇప్పటికే కన్స్ట్రక్షన్ అయిపోయి ఉండేది. బట్ ఆయన ఓడిపోవడం వల్ల, ప్రభుత్వం పడిపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి దాన్ని తెరపైకి తెస్తున్నాడు. ఇది కొత్త ఆలోచన కాదు, కొత్తదేం కాదు, ఇది కేసీఆర్ గారు ఆలోచించింది. కేటీఆర్ గారు దానికోసం మీటింగ్స్ కూడా కండక్ట్ చేశారు. కాబట్టి హైదరాబాద్కు అయితే చాలా ఎక్స్పెన్సివ్ కూడా అవుతుంది. ఇన్ని స్టేజ్లలో లిఫ్ట్ చేసుకొని తీసుకురావాలి. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే కాళేశ్వరం కూలేశ్వరం అన్నారు కదా, కాళేశ్వరం కూలైపోయింది, 1,00,000 కోట్లు పాడైపోయినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలాసార్లు అన్నాడు, ఈయన కూడా రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు అన్నాడు. మరి 93,000 కోట్లు ఖర్చు అయిన దానికి 1,00,000 కోట్లు అన్నారు. 2 పియర్స్ కూలిపోతే మొత్తం కాళేశ్వరం పోయింది, కూలిపోయింది అని అన్నారు. మొన్న ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా రేవంత్ రెడ్డి ఏమంటాడంటే అందులో అంతా ప్రొఫెసర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, చక్రపాణి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆడేమంటాడు ఆయన అంటే 1,00,000 కోట్లు కాళేశ్వరం పేరుతో గంగల గలవంగా ఏం లేదు, కానీ 1,000 కోట్లు ఇస్తే నాకేమన్నా అవుతుందా, మీకు 1,000 కోట్లు ఇస్తా అన్నాడు. అంటే ఫస్ట్ ఆయన ఇచ్చే 1,000 కోట్లను గౌరవంగా ఇస్తున్నట్టు చూపెట్టాలి. ఇస్తాడా సస్తాడని నాకు తెలియదు, ఆయన ఇస్తాడని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక్క యూనివర్సిటీకి ఇస్తే అన్ని యూనివర్సిటీలో వాళ్ళు అడుగుతారు. కాబట్టి అట్లా ఏదో ఆశ చూపెట్టాడు వాళ్ళకి. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి యూనివర్సిటీని నేను నెగ్లెక్ట్ చేయలేదని చెప్పడానికి ఒక హామీ అయితే ఇచ్చాడు. గడిచిన 2 సంవత్సరాల్లో ఆయన ఎన్ని హామీలు అమలు చేశాడో మనకు తెలుసు. ఇది కూడా అట్లాగే పోతుంది. కానీ చెప్పేటప్పుడు మంచిగా చెప్పాలి కదా. అది గంగలో కలిసిందంటే నువ్వు ఈ 1,000 కోట్లు ఏదైతే ఇస్తానంటున్నావో ఇది కూడా గంగలో కలవడానికేనా? అది గంగలో కలిసిందమ్మా, నిజంగా 1,00,000 కోట్లు గంగలో కలిసినాయి. 1,00,000 కోట్లు గంగలో కలిస్తే ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి ఎత్తిపోస్తావు? అయితే నువ్వు మేడారం దగ్గర నుంచి అన్న ఎత్తిపోయాలి, మేడిగడ్డ దగ్గర నుంచి అన్న ఎత్తిపోయాలి. లేదు అనంటే ఎల్లంపల్లి దగ్గర నుంచి అన్న ఈ నీళ్ళను టన్నెల్స్ ద్వారా పంపించాలి. లేదు అనంటే మిడ్ మానేర్ ద్వారానైనా ఎత్తిపోయాల్సిందే. ఇక్కడ ఎత్తిపోతలు తప్ప ఇంకోటి లేదు. రెండోది ఈ నెట్వర్క్ అంతా కాళేశ్వరమే కదా, అదే అడగబోతున్నా. ఈ నెట్వర్క్ మొత్తం కాళేశ్వరమే కదా. ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధం లేకుండా ఎట్లా తీసుకుపోతాడు? అదే అడగబోతున్నా. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగమే కదా, మరి ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొస్తాము అంటే అది కాళేశ్వరం నుంచి తీసుకొచ్చిన 100%. ఇప్పుడు ఆయన నేను ఎల్లంపల్లి నుంచి తెస్తా అన్నా కూడా ఎల్లంపల్లి కెపాసిటీ ఎంత ఆడ నీకు హార్డ్లీ 25-30 టీఎంసీలు ఒక సీజన్లో రావడమే కష్టం వీల్డ్ అక్కడ. మరి అంటే పైన క్లౌడ్ బర్స్ట్ కాకుండా, శ్రీరామ్ సాగర్ గేట్లు తెరవకుండా, కడెం వరద రాకుండా అలా నీళ్ళు రావు ఎల్లంపల్లికి, గ్యారంటీ లేదు దానికి. కాబట్టి అప్పుడు తుమ్మిడేట్ అన్నారు, ఇప్పుడేమో ఇక్కడ నుంచి మేడిగడ్డ నుంచి అని అన్నారు.
అయితే ఇప్పుడు ఆయనకు ఇదివరకు ఏదైతే డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్కి వస్తున్నదో అది ఫేజ్ 1 అన్నారు. ఆ ఫేజ్ 1 ఆల్రెడీ మనం వాడుతున్నాం. ఇప్పుడు హైదరాబాద్కు ఆ మంచినీళ్ళు తాగుతున్నాం మనం. ఫేజ్ 2 ఫేజ్ 3 అనేది ఏదైతున్నదో ఎల్లంపల్లి సోర్స్ పెట్టుకుంటే నీళ్లు లేవు కాబట్టి కాళేశ్వరమే సోర్స్, ఇంకా వేరే దిక్కే లేదు. అవును, ఇవాళ ఫేజ్ 2 ఫేజ్ 3 దానికి కాళేశ్వరమే దిక్కు. ఎందుకంటే శ్రీరామ్ సాగర్ లా అక్కడ వచ్చే నీళ్లు కనీసం అక్కడ ఆయకట్టు కూడా సరిపోతలేవు. ఎప్పుడో 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒకసారి నిండుతుంది అది. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి 2 సంవత్సరాలు మంచిగా నిండింది. వరద కాలువ నుంచి కూడా మిడ్ మార్నర్కు నీళ్ళు వచ్చినాయి. కానీ ఎప్పటికి వస్తాయన్న గ్యారంటీ లేదు. కాబట్టి కాళేశ్వరమే దిక్కు. ఈ మూసి ఇప్పుడు ఏదైతే ఆయన ఇలా శంకుస్థాపన చేస్తున్నాడో 4 గంటలకు, దానికి కేవలం కాళేశ్వరమే దిక్కు. కాబట్టి నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటి నుంచి కాళేశ్వరాన్ని కూలేశ్వరం అనద్దు. ఇప్పటిదాకా నీకు తెలియకనో సోయలేకనో ఇంజనీర్లు చెప్తే వినకనో నీ అమాయకత్వంతోనో నీ తెలివితక్కువతనంతోనో నీ అజ్ఞానంతోనో కేసీఆర్ మీద ఉన్న కోపంతోనో నువ్వు కూలేశ్వరం అన్నావు. ఇప్పటి నుంచి మళ్ళీ నువ్వు కూలేశ్వరం అంటే కర్రు కాల్చి వాత పెడతారు ప్రజలు. ఎందుకంటే నువ్వు కూలేశ్వరం అనుకుంటా 1,00,000 కోట్లు వేస్ట్ అయినాయి అనుకుంటా. ఇవన్నిట్ల నుంచి నువ్వు ఎట్లా నీళ్ళు తీసుకుపోతావు హైదరాబాద్? ఇవాళ నువ్వు ఖర్చు పెడుతున్నావు అంటేనే నువ్వు అన్నది తప్పు అని. నేనేం ఆయన ప్రజలకు క్షమాపణలు చెప్పమనా, నేను ఆయన ఏం తప్పైందని ఒప్పుకోమని చెప్పా. కనీసం ఇప్పటి నుంచి అనకు నువ్వు కూలేశ్వరం అనకు. అది కూడా రిపేర్ చేస్తేనే ఇక్కడ నీళ్ళు ఇవ్వగలుగుతాడు. ఏది మేడిగడ్డ దగ్గర ఎన్డీఎస్ఏ చెప్పినట్టు పీసీ ఘోష్ డైరెక్ట్ చెప్పకుండా ఏమన్నా అంటే ఎన్డీఎస్ఏ ఏదైతే చెప్పిందో ఆ సత్వరమే చేయాలన్నాడు. దాని అర్థం ఏంది? ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? మేడిగడ్డ రిపేర్ చేయమన్నది. తొందరగా రిపేర్ చేసి ఆ నీళ్ళను నువ్వు ఎత్తిపోస్తేనే అక్కడ దాకా వస్తాయి. లేకపోతే నువ్వు చేసేదంతా కూడా 7,500 కోట్లు దుబ్బలో పోసినట్టే. ఎందుకంటే కొన్నిసార్లు ఏమైందంటే వర్షాలు బాగుపడ్డప్పుడు ఎస్ఆర్ఎస్పీ నుంచి వరద కాలువ ద్వారా నీళ్ళు వస్తాయి. అప్పుడు నీకు లిఫ్ట్లు ఇక్కడ దాకా లిఫ్ట్లు అక్కర్లేదు. ఈ కాళేశ్వరంలో ఈ నెట్వర్క్ కూడా వాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వరద రాలేదనుకో, కడెం నుంచి వచ్చిన వరదను ఇట్లా తీసుకుపోయి ఎల్లంపల్లి నుంచి ఇట్లా తీసుకుపోవాలి, ఇటు సైడ్ తీసుకుపోవాలి, వీటిలోకి ఈ టన్నెల్స్ ద్వారా ఇట్లా తీసుకురావాలి ఈ ప్రాసెస్లో. అప్పుడు కూడా ఇదంతా కాళేశ్వరంలో భాగమే. ఏదైనా సరే ఏ ప్రాసెస్ వాడినా మీరు చెప్తున్న ఇక్కడ నుంచి కూడా ఈ వరద కాలువ వరకు పాతది. మిడ్ మానేర్ మళ్ళీ కేసీఆర్ వచ్చినాకనే కట్టారు. ఇక్కడ నుంచి ఇది కాళేశ్వరంలో భాగమే. ఇది రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, దీంతో పాటుగా మల్లన్న సాగర్, కొండపోచం, ఇదే మల్లన్న సాగర్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ మల్లన్న సాగర్ వద్దని చెప్పి కోదండరామ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఆ ఊర్లో వాళ్ళతోని ధర్నాలు చేయించారు, కోర్టులలో కేసులు వేయించారు, చనిపోయిన వాళ్ళ పేర్లతో కూడా పిటిషన్లు వేయించారు. అదే మల్లన్న సాగర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి దిక్కైంది. మరి అప్పుడు నువ్వు ఎందుకు వ్యతిరేకించినావు దాన్ని? ఇప్పుడు ఆయన అన్ని ఇటువంటి పనులే చేస్తుంటాడు. దాని గురించి అవగాహన ఉండదు, సోయి ఉండదు. ఎవరన్నా మంచి పనులు చేస్తే చేయనియాడు. అది మంచి పని అని ఇప్పుడు ఈయన చేసిన దాని వల్ల రుజువు అవుతుంది కదా. ఇలా మల్లన్న సాగర్ లేకపోతే నీకు 20 టీఎంసీలు ఎక్కడ వస్తాయి? అది తప్పు పట్టారు. ఇప్పటికి కూడా దాని మీద కామెంట్స్ చేస్తారు. ఇప్పటి నుంచి మాట్లాడకు. ఎందుకంటే నువ్వు ఇవాళ గంధమల్లకు శంకుస్థాపన చేసావు. గంధమల్ల శంకుస్థాపన చేసినావు అంటేనే మొత్తం నెట్వర్క్ను నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు, అంగీకరించినట్టు. ఇక నువ్వు దానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వే కదా గంధమల్లకు శంకుస్థాపన చేసినావు. గంధమల్లకి ఎక్కంచి రావాలి నీళ్లు? కొండపోచమ్మ నుంచి రావాలి. కొండపోచమ్మకి ఎక్కంచి రావాలి? మల్లన్న సాగర్ నుంచి రావాలి. ఇక్కడ నుంచి నెట్వర్క్ అంతా నీళ్ళు ఎక్కంచి రావాలి? మేడిగడ్డ నుంచి రావాలి. వరదలు రానప్పుడు. అంటే నువ్వు గంధమల్ల చేసినావు అంటే కాళేశ్వరం మంచిదని ఒప్పుకున్నట్టే. కాళేశ్వరం లేకుండా గంధమల్లకు నీళ్ళు రావు. గంధమల్ల కూడా కాళేశ్వరంలో భాగం. ఇవాళ 2 ట్విన్ జలాశయాలు ఏవైతే హైదరాబాద్లో గండిపేట, హిమాయత్ సాగర్, గండిపేటను ఉస్మాన్ సాగర్ అంటారు. ఈ రెండింటికి నువ్వు నీళ్ళు తీసుకుపోతున్నావు అంటే ఈ నెట్వర్క్ ద్వారా నువ్వు కాళేశ్వరాన్ని అంగీకరించినట్టే. ఇప్పటి నుంచి అది కూలేశ్వరం అనొద్దు, దాని గురించి చెడుగా మాట్లాడద్దు. మాట్లాడితే ప్రజలు సహించరు. ఇప్పుడు మూసి పునరుజ్జీవ పథకం కూడా చేస్తున్నారు కదా వీళ్ళు, దానికి కూడా ఇక్కడ నుంచే నీళ్ళు తీసుకుంటారు. 15 టీఎంసీలేమో తాగునీటికి, ఇంకొక 5 టీఎంసీలని దానికోసం వాడతామని కూడా చెప్తున్నారు. మూసి పునరుజ్జీవనానికి మంచిదేనమ్మా. వాస్తవంగా మూసి పునరుజ్జీవనానికి నీళ్లు వేరే తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాటిని శుద్ధి చేసి ఆ నీళ్ళను వాడితే చాలు. శుద్ధి చేసిన నీళ్ళతో మూసి ప్రవహిస్తూనే ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఇవాళ ఎంత లేదన్నా కూడా ఈ మూసి క్యాచ్మెంట్ ఏరియా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ వెస్ట్, నార్త్, ఈ మొత్తం కూడా మూసి క్యాచ్మెంటే. అంటే ఇటు సైడ్ ఏమో అనంత సాగర్ నుంచి మన వికారాబాద్ మీదకి వెళ్ళి ఏదైతే వస్తాయో ఫ్రెష్ వాటర్ వస్తాయి చాలా వరకు. బట్ ఇటు నుంచి వచ్చేటి అన్నీ కూడా శుద్ధి చేసిన నీళ్ళు. ఎందుకంటే హైదరాబాద్ డ్రైనేజీ
ఇండస్ట్రియల్ వాటరు, ఈ సనత్నగర్ ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించింది కానీ, హుస్సేన్ సాగర్ నుంచి వచ్చిన వాటర్ కానీ, ఇవన్నీ కూడా శుద్ధి చేసిన నీళ్లు. అంటే ఎన్ని నీళ్లు హైదరాబాద్ వాడుతున్నాం మనం ఇప్పటికే దాదాపుగా ఏంటంటే 30-35 టీఎంసీల నీళ్లు వాడుతున్నాం. కృష్ణా నుంచి కూడా, కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, తర్వాత మంజీరా, ఇప్పుడు గోదావరి ఎల్లంపల్లి నుంచి ఫస్ట్ ఫేజ్, ఇవన్నీ ఇప్పుడు తర్వాత కూడా ఇంకా పెంచుతారు. ఇప్పుడు పట్టణం పెరుగుతున్న కొద్దీ, పారిశ్రామిక అవసరాలు పెరుగుతున్న కొద్దీ గోదావరి మనకు ఇక భవిష్యత్తులో నీళ్ళు ఇచ్చేది. అంటే ఈ 30-40 టీఎంసీల నీళ్లు కనీసం నెలకు 3-4 టీఎంసీల నీళ్ళ ఆ డ్రైనేజ్ వస్తుంది కదా, అది శుద్ధి చేసే పంపుతారు అనుకుందాం, అది సరిపోతుంది. మూసిలో అది ప్రవహించడానికి ఆ నీళ్లు చాలు. మూసి కాకుండా మనకు వేరే దిక్కు లేదు. కాబట్టి వాటర్ అయితే మనము భూగర్భంలోకి పంపలేము, డ్రైనేజ్ వాటర్ని. కాబట్టి ఇదంతా కూడా ఇట్లా వస్తుంటుంది. ఆ 5 టీఎంసీ ఒకవేళ ఆయన తెచ్చినా కూడా దాని అవసరమే ఉండదు. అది ఓన్లీ బ్యాలెన్స్ కోసం. అంటే ఈయన ఏదైతే దాన్ని 8,000 కోట్లు అనే కదా మూసేది, 1,50,000 కోట్లు, 1,50,000 కోట్లతోని టూరిజం డెవలప్ చేయడానికి అక్కడ ఏమన్నా ఫ్లోటింగ్ వాటర్ కావాలన్నా, ఇట్లాంటి స్విమ్మింగ్ పూల్ ఇట్లాంటివి చేయాలన్నా కూడా అప్పుడు ఈ 5 టీఎంసీ ఆయన వాడతాడు కావచ్చు. సరే, దాన్ని ఎవరు కాదన్నారు, కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు? వాటర్ సోర్స్ ని దాచిపెట్టి వీళ్ళు ఇప్పుడు తీసుకొస్తున్నారు. అంటే కాళేశ్వరము కేసీఆర్ ఎంత గొప్పగా ఆలోచించి మల్టీ స్టేజ్ పంపింగ్ తోని మనకు పైన నీళ్ళు లేనప్పుడు కింద నుంచే తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు ఈ ఇంత బ్యూటిఫుల్ ప్రాజెక్టు రేపు మూసి ఆయన చేయాలన్నా కేసీఆర్ గారు చేసిన ఆ విజన్ అప్రిషియేట్ చేయాలి. ఆ విజన్ ఆధారంగా చేసుకునే చేయాలి. ఇవాళ 2 జలాశయాలు నింపాలన్నా కేసీఆర్ చేసిన కృషి వల్లనే అవి నిండుతాయి. మలన సాగర్ను ఇవన్నిటిని ఇదివరకు ఏదైతే తను విమర్శించిండో తన తప్పు తను తెలుసుకోవాలి. అంటే ఒక ముఖ్యమంత్రిని నేను క్షమాపణలు అడగను, కానీ ఆ సీటు మీద నాకు గౌరవం ఉంది, వ్యక్తి మీద లేదు. బట్ ఆ సీటు మీద ఉన్న గౌరవంతో ఇక నుంచి ఇటువంటి బ్లండర్స్, తప్పులు మాట్లాడొద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతాను. ఇంకొకటి ఏంటి అంటే, ఇవాళ శంకుస్థాపన గండిపేట దగ్గర చేస్తాము అన్నారు. చాలా మంది ఇవాళ మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, శంకుస్థాపన చేయాల్సి వస్తే వాటర్ సోర్స్ ఇక్కడ నుంచి తీసుకుంటున్నప్పుడు ఇక్కడ చేసుకోవాలి కదా శంకుస్థాపన, తల నిడిచిపెట్టి తోక దగ్గర చేసుడు ఏంది అనేది కూడా ఒక వర్షన్ వినిపిస్తుంది. ఎట్లా చేస్తారు సార్? ఎప్పుడైనా మీరు ఇన్ని ఏళ్లలో చూసి ఎక్కడైనా ఫస్ట్ పంపింగ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మలన సాగర్ దగ్గర పంపులు పెట్టాలి, అక్కడ నుంచి చేయాలి. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఇక్కడ చేయడం ఇష్టం లేకనా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోతున్నారు. మీరు మల్లన సాగర్ ఇదివరకు ఆయన మల్లన సాగర్కి ఎప్పుడు పోయినా కూడా దాన్ని వ్యతిరేకించి, దాన్ని శాపనార్థాలు పెట్టి, దాన్ని కట్టొద్దని చెప్పి ప్రజలను రెచ్చగొట్టి నిరాహార దీక్ష శిబిరాలలో కూర్చొని చేశాడు ఆయన. అది మన తెలంగాణకే గర్వకారణం అమ్మ ఆ ప్రాజెక్ట్. ఎందుకంటే అత్యంత తక్కువ ముంపుతోని 50 టీఎంసీలు స్టోర్ చేయగలిగే ప్రాజెక్టు మల్లన్న సాగర్. అసలు మల్లన్న సాగర్ కట్టేదాకా కూడా మనకి ఎప్పుడు నీళ్లు నిల్వ చేసేది ఎట్లుంటుంది అంటే, ఒక పక్కకు డ్యామ్ కడతారు, వెనకాలంతా స్టోరేజ్ ఉంటుంది. అది ఎంతో దూరం ఉంటుంది. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ స్టోరేజ్ ఏదైతే దానిలో నీటి నిల్వ సామర్థ్యం ఇదివరకు 112 అంటే 112 టీఎంసీలు అనుకున్నారు, ఇప్పుడు 80 టీఎంసీలకు పడిపోయింది అది ఇసుకమేట్లేసి. ఈవెన్ 80 టీఎంసీలకు అది నింపాలన్నా కూడా 70 కిలోమీటర్లు ఉంటుంది దాని బ్యాక్ వాటర్. ఎక్కడ బాబ్లీ ప్రాజెక్టు ఉంది కదా, దాని అవతల కూడా ఇంకా 10 కిలోమీటర్ల దాకా బ్యాక్ వాటర్ ఉంటుంది నాందేడ్ జిల్లాలో. దాదాపు 20-25 కిలోమీటర్లు నాందేడ్ జిల్లాలో బ్యాక్ వాటర్ ఉంటుంది. దానికి కూడా మనం డబ్బులు పే చేసినాం ఆ రోజుల్లో వెంగళరావు గారి ప్రభుత్వం. అంటే ఒకవేళ మల్లన్న సాగర్లో 50 టీఎంసీలు స్టోర్ చేయాలంటే ఒక 15-20 గ్రామాలు మునిగిపోయేటి, కొన్ని వేల ఎకరాలు మునిగిపోయేటి, కొన్ని పట్టణాలు మునిగిపోయేటి. అందుకే దాన్ని ఏం చేసిండంటే కుండలాగా చేశాడు ఇట్లా. అంటే ఇండ్లకు వచ్చి పడ్డ నీళ్లు ఇక బ్యాక్ వాటర్ అనేది ఉండదు, ఇది నిండుతుంది ఇట్లా. హైట్ పెంచాడు తప్ప ఈ బ్యాక్ వాటర్ విడుతు పెంచలే. ఇది ఇట్లా హైట్ పెంచడం వల్ల మనకు సింగూరుకు కూడా గ్రావిటీతో నీళ్ళని తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. జైరాబాద్ దగ్గర సింగూరు తెలంగాణలో అత్యంత ఎత్తైన ప్రాంతం. అంటే ఈ వైపు నార్త్ వెస్ట్ కార్నర్లో మనకు అత్యంత ఎత్తైన ప్రాంతం షాద్నగర్ దగ్గర ఉంది, మహబూబ్నగర్ జిల్లాలో. బట్ ఈ సింగూరు ఏంటంటే నార్త్ వెస్ట్ ఏరియాలో మనకు దక్షిణం, మన పడమటి సైడు అత్యంత ఎత్తైన రిజర్వాయర్ మనకు సింగూరే అన్ని రిజర్వాయర్లలో. ఇప్పుడు నాకు మేజర్గా ఇంకొకటి చెప్పండి సార్, మామూలు తెలంగాణ వ్యక్తిని, ఇప్పుడు నాది కరీంనగర్ జిల్లాలో ఒక మారుమూలన ఉన్న ఒక అమ్మకి ఉండే డౌట్ ఏంటంటే, 2 రోజుల కిందట వీళ్ళు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు కాళేశ్వరంలో ఏమో జరిగింది అని సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చినట్లు, ఇప్పుడు అదే కాళేశ్వరం నీటి సోర్స్ని వాడి వీళ్ళేమో ఇవన్నీ చేస్తూ ఉంటే అసలు సిబిఐ ఎంక్వైరీ ఎట్లా నిలబడుతుంది దీంట్లో? ఇక్కడ అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే,
సిబిఐ ఎంక్వైరీ దేని మీద చేస్తారమ్మా? ఏమైనా అవినీతి జరిగి పెద్ద ఎత్తున దుర్వినియోగం అయితే సిబిఐ ఎంక్వైరీ చేస్తారు, లేదా విదేశీ కుట్రలు ఏమైనా జరిగినట్టయితే అట్లాంటి వాటి మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారు. కానీ ఇక్కడ అవినీతి మీద అసలు ఎవరు దాని మీద కంప్లైంట్ ఇవ్వాలి ఇప్పటిదాకా. రేవంత్ రెడ్డి మీడియాలో చెప్తాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాలో చెప్తాడు, కానీ ఎక్కడ అవినీతి మీద ఒక కంప్లైంట్ లేదు. ప్రజల దగ్గర నుంచి లేదు, ప్రజా సంఘాల దగ్గర నుంచి లేదు. ఎవరికి పడితే వాళ్ళు మీడియాలో మాట్లాడతారు తప్ప ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వాలి ఇప్పటిదాకా. మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో లేదు, ఎక్కడ లేదు. కాళేశ్వరం అనేది 13 జిల్లాలలో పనులు జరుగుతూ ఉన్నాయి. 13 జిల్లాలలో కూడా కొన్ని నాకు తెలిసి ఒక 13 జిల్లాల్లో 70 పోలీస్ స్టేషన్లు అయినా ఉంటాయి. ప్రతి మండలానికి ఒకటి, 70-100 పైన ఉంటాయి. ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో కూడా మా దగ్గర జరిగే ప్యాకేజ్ 28లో కానీ ప్యాకేజ్ 27లో కానీ ఫలానా దగ్గర అవినీతి జరిగిందని చెప్పి ఎవ్వరు కూడా దరఖాస్తు చేయలేదు. అందుకే పీసీ ఘోష్ కూడా అవినీతి గురించి మాట్లాడలేదు, ఎన్డీఎస్ఏ అసలే చెప్పలేదు, ఈయన విజిలెన్స్ కమిటీ కూడా అవినీతి గురించి మాట్లాడలేదు. మాట్లాడినప్పుడు సిబిఐ దేని మీద ఎంక్వైరీ చేయాలి? ఇది కేవలం ఒకవేళ సిబిఐ కనుక ఎంక్వైరీ చేస్తే వాళ్ళ పరిధిలో లేని అంశం అది. ఎందుకంటే ఈ పీసీ ఘోష్ మాట్లాడినా ఎన్డీఎస్ఏ మాట్లాడినా టెక్నికల్ డిఫెక్ట్సే మాట్లాడారు. డిజైన్ కమిషన్ మీద పోతలేమని చెప్పారు కదా ఆల్రెడీ, అది హైకోర్టు చెప్పింది. కాబట్టి యాక్చువల్గా అసలు సిబిఐ ఎంక్వైరీ అనౌన్స్ చేసింది ఎక్కడ? ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఘోష్ కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టి రాత్రి 1 గంటకు దాని మీద అనౌన్స్ చేశారు. అంటే ఘోష్ కమిషన్ ను కొనసాగింపే కదా సిబిఐ ఎంక్వైరీ. ఆ రోజు సభలోనే చెప్పారు. తెల్లారి హైకోర్టు ఏం చెప్పింది? ఘోష్ కమిషన్ మీద ఫర్దర్గా ఏ స్టెప్ తీసుకోవద్దని చెప్పింది. ఎందుకు చెప్పింది? అలా టెక్నికల్ ల్యాప్సెస్ ఉన్నాయి. ఆ చట్టాన్ని ఆయన గౌరవించలేదు, ఆ చట్టం మీద వచ్చిన సుప్రీంకోర్టు రూలింగ్స్ని ఆయన గౌరవించలేదు. కాబట్టి అది కొట్టేస్తారు. ఆ సంగతి అర్థమైపోయింది జడ్జెస్కి. కాబట్టి దాని మీద ఫర్దర్గా ముందుకు పోవద్దని చెప్పారు. ఇక దాని మీద ఫర్దర్గా ముందుకు పోయినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఎన్డీఎస్ఏ ఉన్న రిపోర్ట్ మీద పోవాలి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద అవినీతి గురించి లేదు. అందులో ఉన్నదంతా ఏంటంటే డిజైన్ లోపము, మెయింటెనెన్స్ లోపము, టెక్నికల్ లోపము, కొద్దిగా పనులలో మార్పులు చేశారు, వ్యాప్కోస్ డిజైన్స్ పట్టించుకోలేదు, ఇట్లాంటివి కదా వాళ్ళు చేసినాయి. ఇట్లాంటివన్నీ అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కానీ ఇంప్లిమెంటేషన్లో వచ్చిన ల్యాప్సెస్ కానీ వాటి మీద చర్యలు ఉండవు. మరి సిబిఐ ఏం చేయాలి? సిబిఐ అసలు అది సిబిఐకి సంబంధించిన అంశమే కాదు. సిబిఐ దానిలో పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కానీ ఇంజనీర్లు ఉండరు. మరి ఇంజనీర్ లేనప్పుడు వాళ్ళు దాన్ని ఎట్లా విచారణకు తీసుకుంటారు? వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఎంక్వైరీలో తేలేదు ఏంది అసలు? కాబట్టి ప్రజలని ఫూల్స్ చేయడానికి, కేసీఆర్ మీద ఈ 4 ఏళ్ళు విచారణ పేరుతో కాలయాపన చేయడానికి, ప్రతిరోజు ఏదో ఒక ఎంక్వైరీ పేరుతోని ఒకవేళ సిబిఐ కనుక దాన్ని తీసుకుంటే మోడీ గారు కావాలని రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఇచ్చినట్టు. అంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి కుమ్మక్కై కేసీఆర్ గారిని వేధింపులకు గురి చేయడానికి నెక్స్ట్ 3 years మేడిగడ్డను రిపేర్ చేయకుండా అట్లే ఉంచడానికి అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు స్కీమ్లో భాగం ఈ కుట్రలన్నీ. ఎందుకంటే ఆయన డెల్టాకు నీళ్ళు కావాలి, పోలవరం కట్టేదాకా డెల్టాకు స్టోరేజ్ ఉండదు. కాబట్టి గతంలో 4 ఏళ్ల నుంచి మేడిగడ్డ నుంచి నీళ్లు పోకపోవడం వల్ల వాళ్ళకు తొలకరి పంటలకు నాట్లేయడానికి నీళ్లు ఆలస్యమైనవి. గోదావరి వరద వచ్చేదాకా వాళ్ళు నాట్లేయలేకపోయారు. రెండో పంట ఆలస్యం కావడం వల్ల డిసెంబర్ నుంచి వాళ్ళకు మార్చి దాకా నీళ్ళు అందక, ఎందుకంటే గోదావరిలో ఆ టైంలో నీళ్లు ఉన్నాయి, స్టోర్ చేసుకుందామంటే పోలవరం కాలేదు. ఇంకో 2 ఏళ్ళ దాకా కూడా పోలవరం కాదు. కాబట్టి ఈ 3 ఏళ్ళు మేడిగడ్డ అనేది లేకపోతే డెల్టాల పంటలకు ఇబ్బంది ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు కాన్స్పిరసీలో భాగంగా రేవంత్ రెడ్డి గారు, ఇక్కడున్న దాస్ గారు, ఆయన అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్ గారు, వీళ్ళు ఆ కుట్రను ఎగ్జిక్యూట్ చేస్తున్నారు మోడీ గారి బ్లెస్సింగ్స్ తోని. ఇప్పుడు మోడీ సిబిఐకి ఈయన చెప్పిన దాన్ని ఒప్పుకుంటేనే సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. మోడీ కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం కోరినా సిబిఐ విచారణ చేపట్టదు. ఒక కోర్టులు డైరెక్షన్ ఇస్తే తప్ప, అంటే హైకోర్టు సుప్రీంకోర్టు డైరెక్ట్గా మీరు విచారణ జరపండి అంటేనే జరుపుతాయి, దానికి ఏ పర్మిషన్ అక్కర్లేదు. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అవినీతి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ అక్కర్లేదు. కానీ ఇటువంటి వాటి మీద ఎంక్వైరీ చేయాలంటే కేంద్రం పర్మిషన్ ఇవ్వాలి. కేంద్రం పర్మిషన్ ఇచ్చింది అంటే కావాలని చెప్పి వీళ్ళు కేసీఆర్ గారిని హరాజ్ చేయడానికే, అవినీతి లేకపోయినా కూడా ఈ రకంగా కాలయాపన చేస్తూ వాళ్ళ ప్రయోజనాలు డెల్టాకు నీళ్ళని తీసుకుపోవడం, మేడిగడ్డను నిర్మించకుండా అట్లే వదిలేయడం, మూడవది రోజుకొక ఇష్యూ తెచ్చి తన హామీల నుంచి ప్రజల దృష్టిని వీటి మీదకి మళ్లించడం. ఇది రేవంత్ రెడ్డి యొక్క స్ట్రాటజీ. ఓకే, ఇప్పుడు ఒక దిక్కు ప్రభుత్వమే సిబిఐ ఎంక్వైరీ అడిగింది, ప్రభుత్వం అఫీషియల్గా సిబిఐ ఎంక్వైరీ కాళేశ్వరం మీద అడిగింది. ఇంకొక దిక్కు ఇలా ప్రభుత్వమే అఫీషియల్గా కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్లతోని ఇనాగ్రేషన్ చేస్తుంది. తెలంగాణ ప్రజలకు ఒకసారి అర్థమయ్యేటట్టు అంటే నేనేమంటున్నామ్మా, ఇప్పుడు కాళేశ్వరం పైన ద్వంద్వ విధానాన్ని, అంటే డబల్ గేమ్ ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి.
ఇప్పుడు కాళేశ్వరం పనికిరాంది అయినట్టయితే మళ్ళీ ఈ ప్రాజెక్టులన్నీ ఎందుకు, బస్సాపూర్ ఎందుకు, ఇప్పుడు ఇప్పటికే 1,00,000 కోట్లు గంగలో పోసిన అంటున్నావు కదా, మళ్ళీ ఎందుకు పోతున్నావు, 7,000 కోట్లు ఎందుకు పోతున్నావు గంగల? అంటే ఇప్పుడు నీ మాట తప్పు, నీ ప్రవర్తన తప్పు, నీ ఆలోచన తప్పు అనేది నువ్వే నిరూపించుకున్నావు. కాబట్టి ప్రజలకు ఎప్పుడో అర్థమైందమ్మా, కాళేశ్వరం లేకపోతే మనకు భవిష్యత్తు లేదు, ప్రాణహిత అనేది మనకు ప్రాణధార, ఆ ప్రాణహిత నీళ్ళే మనకు దిక్కు. ఏదో ఒక పిల్లలు పోయినంత మాత్రాన ఇప్పుడు మన ఇల్లే కట్టుకుంటాం అమ్మా, ఇల్లు కట్టుకున్నాక గృహప్రవేశం అవుతుంది, అయినాక ఒక పిల్లర్లో క్రాక్స్ వస్తాయి, కొంచెం కుంగుతుంది, ఇమ్మీడియట్ రిపేర్ చేస్తామా? కఠిన మేస్త్రి మీద మనం సిబిఐ ఎంక్వైరీ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని చెప్పి చేస్తామా? విచారణ ఉంటే ఉంటుంది, ఆయన నష్టం చేస్తే దాని మీద నష్టపరిహారం అడుగుతారు, లేకుంటే అది టెక్నికల్గా ఒక యాక్సిడెంట్ అనుకోండి, దానికి ఎటువంటి శిక్ష ఉండదు, ఎటువంటి ఇది ఉండదు. యాక్సిడెంట్ అంటే డెఫినేషన్ ఏంటంటే యాక్ట్ ఆఫ్ ది గాడ్. కాబట్టి దాన్ని వదిలిపెట్టి ఇప్పటిదాకా ఆ పేరుతోని కేసీఆర్ గారిని బదనాం చేస్తూ ఎన్నికల్లో గెలవడమే కాకుండా ఈ 2 ఏళ్ల నుంచి కూడా ప్రతిరోజు కాళేశ్వరం ఇష్యూ తీసుకొచ్చి పీసీ ఘోష్ కమిషన్ పేరుతోని 119 రోజులు 119 సాక్షులను తీసుకొచ్చి దాన్ని ఒక ఏడాదిన్నర ఈయన హామీల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించాడు, పక్కదారి పట్టించాడు. ఇప్పుడు ప్రజలకు అర్థమవుతున్నది, ఒకవేళ కాళేశ్వరం కూలేశ్వరం అయితే, కాళేశ్వరం పనికిరాంది అయితే, 1,00,000 కోట్లు వృధా అయితే, ఇప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి ఎత్తిపోస్తావు, ఎట్లా వస్తాయి నీళ్ళకు? గండిపేట దగ్గర ఎందుకు మరి 7,000 కోట్లతో చేస్తున్నావు? అంటే నువ్వు ఇప్పటిదాకా చెప్పిన మాటలన్నీ నంగనాచి మాటలు, మాయ మాటలు, అవన్నీ తప్పు అని చెప్పేసి ప్రజలకు ఇప్పుడు అర్థమవుతున్నది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.